కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పెరిగిన బంగారం వెండి ధరలు చేనేత రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేశాయి. పట్టుచీరకు వాడుతున్న జరీ ధరలు అమాంతం పెరిగిపోవడంతో నేతన్నలు తీవ్రంగా నష్టపోతున్నారు. మరోవైపు వ్యాపారులు చీరల ధరలు పెంచడం లేదు. అనంతపురం జిల్లాలో చేనేత కార్మికుల కష్టాలపై ప్రత్యేక కథనం. అనంతపురం జిల్లాలో వ్యవసాయం తర్వాత అధిక సంఖ్యలో ఉపాధిని అందిస్తోంది చేనేత రంగమే. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా 1,20,000 మగ్గాలు ఉండగా 1,50,000 మంది చేనేత కార్మికులు ఉన్నారు. ఈ రంగంపై ఆధారపడి సుమారు 3.5 లక్షల మంది జీవనం సాగిస్తున్నారు. ధర్మవరం, హిందూపురం, ముదిరెడ్డిపల్లి, యాడికి, కోటంక, నార్పల, సోమందేపల్లి, ఉరవకొండ, గోరంట్ల, సిండికేట్ నగర్, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో చేనేత కార్మికులు ఉన్నారు. పవర్ లూమ్స్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న చేనేత కార్మికులు ఇప్పుడు జరీ మార్క్ ధర సైతం పెరగడంతో సతమతమవుతున్నారు. ఇప్పటికీ ఒక మార్క్ మీద 25% పెరిగింది రేటు. ఒక మార్క్ మీద 25% ధర పెరిగింది. ఈ 25% వ్యత్యాసము చీరల మీద వేసుకోవాల్సి వస్తుంది. కానీ అక్కడ బయట మార్కెట్లో వర్తకులు చీరల ధరలు పెంచలేదు. అందువల్ల కొంచెం మగ్గాలు కూడా మూతపడే అవకాశం కనపడుతుంది. ఏం చేస్తాం, వార్పు సప్పూరి ధరలు కూడా చాలా పెరిగినాయి. ఫ్లోరా జరీ ఒకటి ఉంది. ఫ్లోరా జరీ అన్నది నార్మల్ జరీ, దానికి ఓన్లీ ప్లాస్టిక్ మాత్రం యూజ్ చేయడం వల్ల అది మాత్రం 5% మాత్రం పెరిగింది. అన్ని ఫ్లోరా జరీ తయారు చేయడం కూడా ఏమవుతుంది, మార్కెట్లో కూడా ఉత్పత్తి కూడా ఎక్కువ అయిపోయి మాస్టర్ వీవర్స్ కూడా ఏం గిట్టుబాటు కావట్లేదు. ధర్మవరం పట్టుచీరల తయారీలో ఉపయోగించే జరీ ధరలు అమాంతం పెరగడం చేనేత కార్మికులకు భారంగా మారింది. వెండి బంగారం ధరలకు రెక్కలు రావడంతో ఒక్కో జరీ మార్కుపై 150 రూపాయలు అదనంగా చెల్లించాల్సి వస్తోంది. పట్టుచీర తయారీలో పట్టుదారంతో పాటు జరీ వాడతారు. ఒక్కో చీరకు 2 నుంచి 3 జరీ మార్కులు అవసరమవుతాయి. దీనివల్ల ఒక్కో చీరకు 400 రూపాయల వరకు అదనంగా వెచ్చించాల్సి వస్తోంది. ఇప్పటికే ముడిపట్టు కిలో 6,500 రూపాయలకు చేరడంతో ఒక్కో పట్టు చీరపై 1,000 రూపాయలు, జరీపై అదనంగా మరో 400 రూపాయల భారం పడుతోంది. ఈరోజు చెప్పిన రేట్ రేపు చెప్పినామంటే వాళ్ళు ఎట్లా లేదన్నా మాకు అసలు గిట్టుబాటు కాదు, రేషాలు పెరిగిపోయినాయి, జరీలు పెరిగిపోయినాయి, మేము బ్రతకడం కూడా చాలా కష్టమైపోతుంది, మగ్గాల ఫీల్డే వద్దనుకుంటున్నాము అనే ఒక స్టేజ్కి వచ్చినారు మగ్గాల వల్ల. ఈ వ్యాపారస్తులకి ఏమైపోయిందంటే ఇంతకుముందు ఒకే రేటు ఫిక్స్ అయితే ఆ రేట్ ప్రకారము ఏదో కొద్దిగా మనకి వెసులుబాటుగా కొద్ది రోజులు అదే రేటుతో ఇస్తారు. ఇప్పుడు అట్లా లేకోకుండా డైలీ ఈ పొద్దు ఒక బిల్ వేస్తే ఒక రేటు, రేపు బిల్ వేస్తే రేపు ఒక రేటు, ప్రతిరోజు రేటు పెరుగుతూనే పోతుంది. 6 నెలలుగా వెండి బంగారు ధరలు భారీగా పెరిగిపోయాయి. జరీ తయారీలో అధికంగా వెండి వినియోగిస్తూ ఉంటారు. దీనివల్ల వెండి జరీ మార్కుపై 150 రూపాయలు అదనంగా చెల్లించాల్సి వస్తోంది. 6 నెలల క్రితం బంగారం జరీ మార్క్ 30,000 పలికేది. ప్రస్తుతం 35,000కు చేరింది. అదనంగా 5,000 పెరగడంతో బంగారు జరీతో చీరలు తయారు చేయించే పట్టు చీరల వ్యాపారులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. మినిమం ఒక రోజుకి మన ఖర్చు, ఇంటి ఖర్చు కావాలంటే మినిమం 1,000 రూపాయలు ఉండాలి. ఇప్పుడు 500 నుంచి 1,000 రూపాయలు ఆదాయం ఉంటేనే ఒక కుటుంబం బతికేయగలుగుతుంది. కానీ ఇప్పుడు ఆ వెసులుబాటు లేదు. చేనేత మగ్గం నేస్తే ఏం కనీసం అంటే 500 రూపాయలు, 500-600 కూడా గిట్టడం లేదు రోజుకి. అట్లాంటప్పుడు చేనేత వ్యవస్థ ఎలా నిలబడుతుంది? ఇప్పటికే పవర్ లూమ్స్ దెబ్బకు హ్యాండ్లూమ్ చేనేతలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇలాంటి సమయంలో జరీ ధరలు కూడా పెరగడంతో చేనేతలు మరింతగా నష్టాల ఊబిలో కూరుకుపోయే పరిస్థితి ఉంది. ప్రభుత్వం జరీ ధరలను నియంత్రించి తమను ఆదుకోవాలని చేనేతలు కోరుతున్నారు.